అత్తా ఏం బావా అలాగొచ్చో? కూర కావాలి మరదల్. అమ్మ బావ వచ్చాడే కూర కోసం. లోపల రమ్మను. మమ్మీ రమ్మంటుంది బావా. రే ఇలా తిరగడమేనా? పెళ్లికి చేసుకోవా? నీ కూతురుంది కదా అత్త, ఇచ్చే పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు పిల్ల ఇంకా పై చదివించాలండి. అవును బావా, ఇంకా చదవాలి. అంటే నేను నైట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అత్త, అందుకనేసి అడిగా. చదువులు ఏముందండి, పెళ్లి కూడా చదువుకుంటది. పెళ్లి చేసుకుంటావా? మమ్మీ మీరేమంటే అదే. ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అల్లుడు? అది తెలుసుకునే లోపు కళ్ళని బయటకు వస్తాను అత్త, అది తెలుసుకునే లోపు కళ్ళని బయటకు వస్తాను అత్త. అరే మీ ఇద్దరికి కనీసం ఒక్కరికైనా లవర్ ఉందిరా? నహి. మరి ఎందుకురా ఇద్దరికి లవర్ ఉన్నట్టు లవర్ రీల్స్ పంపించుకుంటారు ఎందుకురా? అంటే అది ఫ్రెండ్కి ఎలాంటి అమ్మాయి వచ్చలే చూడు, అలాంటి అమ్మాయి వచ్చలే చూడు. ఇంత జడ ఉండాలి, ఇంత ముక్కు ఉండాలి, ఇంత చెవులు ఉండాలి. నమ్మో బ్రో లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. ఏ బాబు, ఎక్కడికి వెళ్తున్నావు బాబు? ఆఫీస్కి వెళ్తాను మా అమ్మ. రోజు డ్యూటీకి వెళ్ళాక మీ ఇంటికి ఎవడో వస్తున్నాడు బాబు. ఎవరు వస్తున్నారు? ఏమో ఎవరో తెలియదు బాబు. ప్రియా చెప్పండి. నేను వెళ్ళిపోగలను. ఎవరో వస్తున్నారంటే ఇంట్లోకి. నేను అలాంటి చేయనండి. ఆవిడ చెప్తుంది ఎవరు తీసుకొస్తున్నావంట. లేదండి, నేను అలాంటి చేయనండి. తప్పు చేసింది కాకుండా నాకు అబద్ధాలు చెప్తావే. అమ్మో, మీరు నన్నే కొడతారా? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానండి. లేదు మా అమ్మగారు ఎవరిని తేలేదంటుంది. ఆడే బాబు, రోజు మీ ఇంటికి వస్తున్నాడు. ఆడే ఆడే అయ్యగారు పాలండి, అయ్యగారు పాలండి. రోజు ఆడే వస్తున్నాడు. కొంచెం చూసుకొచ్చే చెంద అయిపోద్ది. ఇక్కడ నుంచో ఎక్కువ మాట్లాడక. నాకు ఎంత ఖర్చు చేయాలో ఎంత ఖర్చు చేయకూడదో నాకు తెలుసు. నువ్వు నాకు చెప్పవసరం లేదు. ఇక్కడ 10 సంవత్సరాలు నేను పని చేస్తున్నాను. చూసిన నోరు మూసుకొని చూడు. రే మీరు పెద్ద నలుగురికి అన్నం పెట్టేంత ఎత్తుకెళ్ళాలరా ఎప్పటికైనా. సార్ నలుగురికి కాదు సార్, 400 మందికి పెడతాను సార్ అన్నం నేను. గుడ్రా వెళ్ళాడు సంగనాకండి రా అందరూ. బాబు అసలు ఏ పని చేద్దాం చూస్తున్నాం? నేను క్యాటరింగ్ పోయిన తర్వాత 400 మందికి అన్నం పెడతాను సార్. 400 మందికి అన్నం పెడతాను సార్. రే ప్రసాద్, ఎగ్జామ్లో పాస్ అయ్యాను రా. కంగ్రాచులేషన్స్ రా. నువ్వు ఫెయిల్ అయ్యావని బాధపడుతున్నావు ప్రసాద్. హే బాధ లేదురా, నువ్వు పాస్ అయ్యావు కదా, అది చాలు. సరే మా వాళ్ళందరూ చూపిసి వస్తాను రా. అరే వాడికి స్వీట్ కూడా మర్చిపోయినా. రే ప్రసాద్, రండి స్వామి రండి. ఇంట్లో ఒక ఆత్మ ఉంది. ఏం మాట్లాడుతున్నారు స్వామి? అదొక అమ్మాయి. ఏం మాట్లాడుతున్నారు స్వామి? నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఒరే ఇక్కడ తెగిపోయిందిరా. ఓ అమ్మా, ఓ అది కరెంట్. అది చదివింది 2వ తరగతి కానీ ఏదో ఐటైట్ చేసిన టేప్ చుడుతున్నాం. ఓ 50 100 ఎత్తు వచ్చి ఎలక్ట్రీషియన్ చేస్తాడు. దానికి నేను చేస్తున్నాం. ఆగు, ఫోన్ చేస్తాను. ఎంత అయిందన్నా? 500 అయింది. చదివింది 2వ తరగతి కానీ ఏదో ఐటైట్ చేసిన టేప్ చుడుతున్నాం. కూర్చోరా. ఎలాగున్నారు? నేను ఉన్నాను రా. నువ్వు? బాగానే ఉన్నావురా. ఏం తింటావా? ఏమైనా ఉంటే తెప్పించరా. అన్నయ్య ఎలాగున్నారా అన్నయ్య? చెల్లమ్మా అన్నయ్య కాఫీ తీసుకొని వస్తాను. ఈ టైంలో కాఫీ ఎవరైనా తాగుతారా? ఎన్నకేమన్నా చూడు.
బిర్యానీ ఉందండి, తీసుకురమ్మంటారా? బుర్రలేదు అనుకుంటున్నావు ఏంటి? ఇంటికాడ తినేసి వస్తాడు. పోనీ స్వీట్లు ఏమైనా తీసుకురమ్మంటారా అండి? ఆడి బిర్యానీ తిన్న స్వీట్లు తినేసి వస్తాడు. ఆగాదు, ఉంటే ఒక కొంచెం వాటర్ తే తాగుతాడు. అరే నీ అబ్బా